అలా ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని. కానీ వాళ్ళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా, ఎందుకంటే పరాభవం తప్పదు, ఓటమి తప్పదని అర్థమైపోయింది. అందుకే వారు ఏం చేస్తున్నారు, జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట. అందుకే జిల్లాల కోసం జిల్లాల ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నిటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గాని, పెద్దపల్లి జిల్లా గాని, జగిత్యాల జిల్లా గాని, ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన 3 కొత్త జిల్లాల్ని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్ లో చెప్పినా, మళ్ళీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నా. కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరరావుపేటలో ఉండే వాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు 90-100 కిలోమీటర్ల దూరం. అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా, ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు, జిల్లా అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము, ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు, ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు. ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేయగలిగితే మంచి చేయండి, చేయగలిగితే మేలు చేయండి. కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం చేయండి. మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేసినారు. తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని మీరు మాటిచ్చారు, 30 ఏళ్ల కింద మాటిచ్చారు, మీరు చేయలేదు. కానీ అదే మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట అనుగుణంగా వారు పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బ్రహ్మాండంగా మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేశారు, గిరిజన గూడలను గ్రామ పంచాయతీలు చేశారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు, కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల మనసు కేసీఆర్ గారు గెలుచుకున్నారు. ఇవాళ మా రాజన్న సిరిసిల్ల జిల్లానే తీసుకుంటే ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు కావడం వల్ల కొత్తగా మాకు ఎన్నో అదనపు హంగులు వచ్చినాయి. కొత్తగా జిల్లా కార్యాలయాలు వచ్చినాయి, మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అన్నిటికీ మించి ప్రజలకి దూరభారం తప్పింది. ప్రజలకి మరి బ్రహ్మాండంగా ఇక్కడ వర్తక వాణిజ్య సోదరులకు కూడా వారి వ్యాపారము కూడా విస్తరించింది, అందరికీ లాభం జరిగింది. మరి అధికార వికేంద్రీకరణ వైపు కేసీఆర్ గారు అడుగులు వేస్తే మీరు జిల్లాలను ఎత్తివేస్తామంటే